కేజీఎఫ్ పుష్ప కాదు బ్రో, ఓజీ అసలు లేవు ఇంకా, ఏది ఉండదు ఇంకా. అది జానీ గన్ ఒకటి ఉంటుంది, జానీ గన్ పవన్ కళ్యాణ్ ఓల్డ్ మూవీ సాంగ్ వేస్తారు, అది ఉంది. ఆ సాంగ్ ఆ ఫైట్ వేరే లెవెల్. ఇంకా మీసం తిప్పుకొని తిరగచ్చు. అందరూ వచ్చి సినిమా చూడండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ మీన్స్ గబ్బర్ సింగ్ తర్వాత ఫ్యాన్ బాయ్ గా అప్పుడు వచ్చి మన హరీష్ శంకర్ తీశారు, మళ్ళీ ఇప్పుడు సుజిత్ ఇండస్ట్రీ ఇచ్చారు. ఇంకా పవన్ కళ్యాణ్ కేరళలో ఇదే బిగ్గెస్ట్ హిట్ ఉంటుంది. ఇంకా అత్తారింటికి దాటేది గబ్బర్ సింగ్ దాటేసింది. సినిమా అంటారా బ్రో దాన్ని? అరాచకం బ్రో. అది కత్తెత్తుకొని నరుగుతా ఉంటే థియేటర్ లో కింద చూసుకుంటా ఉన్నాం, రక్తం వస్తా ఉందేమో అని. అరాచకం బ్రో అది. అయ్యో ఏమి నరకడం బ్రో అది. పార్ట్ 2 కూడా ఉంది, మళ్ళా పార్ట్ 2 ఆ లెవెల్. అసలు అది జపాన్ బ్రో, అది జపాన్. అర్జున్ దాస్ క్యారెక్టర్ ఉంది, ఫస్ట్ హాఫ్ వరకు పవన్ కళ్యాణ్ ఆపోజిట్, సెకండ్ హాఫ్ మొత్తం పవన్ కళ్యాణ్ ఫేవర్. అర్జున్ దాస్ క్యారెక్టర్ హైలైట్. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తర్వాత అర్జున్ దాస్ క్యారెక్టర్ హెవీ. రెడ్డి గురించి కూడా చెప్పారు, బాగుంది. కానీ పవన్ కళ్యాణ్ తర్వాత అర్జున్ దాస్ క్యారెక్టర్ హెవీ, మెయిన్ హెవీ. బాగుంది క్యారెక్టర్. ఇమ్రాన్ హష్మి ఎప్పుడు రొమాంటిక్ గా చూసాము, ఈ సినిమాలో ఎలా విలన్ గా వైలెంట్ కనపడ్డారా? ఎవరు? ఇమ్రాన్ హష్మి. అయ్యో విలన్ గా ఏంది బ్రో, ఎంత వైలెంట్ గా చూపించినాడంటే ఇమ్రాన్ హష్మిని. పార్ట్ 1 సపరేట్, పార్ట్ సెకండ్ హాఫ్ లో ఉన్నాడు. సెకండ్ హాఫ్ లో నరుకుతా ఉంటే, బాంబులు వేస్తా ఉంటే ఎట్లుందంటే, ఆ చిన్న బాంబులు అట్లా వేస్తా ఉంటే పీక్స్ ఫుల్ హెవీ సినిమా. హెవీ సాంగ్ సూపర్. పవన్ కళ్యాణ్ మిగతా హీరోస్ హీరోనే, పవన్ కుండే రేంజ్ ఏ హీరోకి లేదు. నా సీట్లు అయితే ఒక్కరు కూర్చునిందే లేదు. ఓజీ అయితే నమ్మ లేచి చూసినామో నమ్మ, ఇట్లా సినిమా అంగా రావాలా. ఓజీ 2 వస్తుంది. ఓజీ అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ రేపే దాటిపోతాయి. రికార్డులన్నీ బద్దలు కొడుతున్నాం. థియేటర్ లో ఒక్కరు కూడా కూర్చునేదే లేదు. అన్ని పేపర్లే ఎగేసినాం. పోలీసు వాళ్ళు ఆడికి ఆపుకోలేకపోయినారు. మనల్ని ఎవరు ఆపేది? జై పవన్ స్టార్, జై జనసేన. మా అన్న ఈ సినిమాలో ఉన్నాడు. ఈ సినిమాలు తప్ప ఇంకే సినిమాలు అంత హైలైట్ గా లేడు. ఈ సినిమా అంత బద్దలు కొట్టిన ఏ సినిమా బద్దలు కొట్టలేదు. ఒక్క రేంజ్ లో చూపించిన అన్న. ఈ సినిమా అంత హైలైట్. ఆ సినిమా పంజా అంత హైలైట్ భారీగా. ఇంక దీని తర్వాత ఏదైనా అంటే పంజానే. నేను ఆల్రెడీ 6 నెలల ముందే ఒక సినిమాకి నీకు చెప్పిన, నా ఓజీతో మాట్లాడదాం నా అని. అప్పుడు టేకింగ్ నీకు అన్ని చెప్పిన, దాంట్లో మా బ్రదర్ వర్క్ చేస్తాడు అని. నీకు ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టినా, అన్న ఇది ఒక రేంజ్ లో ఉంటుంది. నేను నీకు ఏ రివ్యూ మీసం తిప్పలే కదా, తమ్మని మీసం తిప్పినాడు కదా. ఇప్పుడు జూమ్ చేయి, మీసం తిప్పి చెప్తా అన్న. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తమ్మని తిప్పినట్లు మేమే తిప్పుతా అన్నాం. తమ్మని నిన్న రివ్యూ ఇచ్చాడు మీసం తిప్పి. ఇదే నా రివ్యూ అని, ఇదే నా రివ్యూ. ఓన్లీ ఆయన ఇంట్రొడక్షన్ సినిమాకే ఏమొద్దున. ఒక సెకండ్, ఆయన ఇంట్రొడక్షన్, ఇంటర్వెల్ బీజిఎం, ఇంటర్వెల్ బ్యాక్, లాస్ట్ 20 minutes సినిమా. సెకండ్ హాఫ్ 20 నిమిషాలు ర్యాంప్ ఉంటుంది స్టార్ట్ అయినప్పటి నుంచే. ఇవి సాల్ ఆ రోజు హెవీ. నీకు స్టోరీనే హెవీ. నీకు వాడు ఫస్ట్ 30 minutes స్టోరీ చెప్తాడు, ఆ స్టోరీనే హెవీ. ఈ సినిమా హైలైట్ వచ్చాము తెలుసా, అనవసరమైన CG వర్కులు లేవు, అనవసరంగా యాడోపై సాంగ్ తీసేది లేవు. వాడేమనుకున్నాడో అదే ఉండే. 5 క్యారెక్టర్లు, 5 క్యారెక్టర్లకి దేవుడే పవన్ కళ్యాణ్ లాగా తీసినారు. అందుకే బాబు అదే. ఇంకోటి ఒక నిమిషం, విలన్ ఎప్పుడు సినిమాలో అతిగా మాట్లాడకూడదు, తన టాలెంట్ తో పోల్లా. విలన్ మైండ్ సెట్ తో ఆడతాడు ఈ సినిమాలో. ఒక 30 నిమిషాలు 40 నిమిషాల తర్వాత వస్తాడు విలన్. అంతవరకు కూడా నీకు విలన్ ఎవడని కూడా ఎవరికి తెలియదు. ఈ విలన్ కి ఇంకో విలన్ ఉన్నాడు, సాహో టచ్ చేస్తుంది. ఒక 5 నిమిషాలు సాహో టచ్ చేస్తుంది. ఏం కాదు వాళ్ళ ఫ్యాన్స్ వస్తారు. అది కనిపెట్టేదే మా దేవుడు. దీన్ని ఏం చేస్తాడంటే, నీకు వీడియో వదిలినాడే టీజర్ లో, లాస్ట్ 20 minutes వాడు రాసి సుజితో వీడియో 20 నిమిషాలు ఎందుకు వాడు 2 నెలలు తీసుకున్నాడంటే, ఆ 20 నిమిషాల సినిమా హైలైట్. ఆ ఒక్క సీన్ ఆ మొత్తం వచ్చి టోకియోలు నరికి వాళ్ళ బాబుని కాపాడేటప్పుడు వాని ముందరకు వస్తుంది చూసినావా. ఆ కత్తి దాన్ని అంటించి అదే పంపిస్తారు. ఆ కత్తి ఇట్లెత్తి వాడు నరుకుతాడు. వాడు ఇచ్చిండే బీజిఎం, వాడు అంటాడు తమ్మను ద లీడర్ అని. ఆయన మీసం తిప్పినాడు, ఫ్యాన్స్ కూడా మీసం తిప్పేస్తారు, ఆల్రెడీ తిప్పేసినారు. నీకు కొత్త ర్యాంప్ సినిమా.
ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ కాదు, ఫుల్ మీల్స్ కి ఫుల్ మీల్స్. సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ, చిన్న పాప స్టోరీ ఉంది, ఫ్యామిలీ ఇంకా మొత్తం కలుపుకుంటే ఆడెవరు సినిమాలో పాట కూడా మనకి ఎందుకురా పాట రాలేదు అనిపించదు. పాటే వద్దు అనుకుంటాను, ఎందుకంటే ఆ బీజిఎం అట్లా పెట్టేసినాడు. వీళ్ళ స్టోరీని భుజానికి వేసుకొని నడిపిస్తాడు. నా ప్రతి సీన్ కి ఇంటర్నల్ లింక్ ఆఫ్ ద స్టోరీ ఉంటుంది. నా అనవసరమైన సీన్లు ఏవి లేవు సినిమాలో. నువ్వు ఎత్తుక్కున్నా కూడా పేపర్ తీసుకొని ఆడన ఉందారని భూతద్దం పెట్టి చూసినా కూడా నీకు ఉండదు. ధీరమల్లుకి ఎంత అవమానం విన్నారో దానికి డబ్బులు చూపించినాడు అన్న. అరాచకము అమ్మ కత్తి ఎత్తుకొని ఆ టాటూ చూపిస్తా చాలు. గూస్ బంప్స్ తెప్పించాడు అన్న. ప్రతి మూమెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే అర్పించాను అన్న తమనన్న. గ్రేస్ పవర్ స్టార్ తో పోలిస్తే ఏ హీరో కూడా లేడు ఇక్కడ. సుజిత్ ఏదైతే చెప్పాడో ఆ మాట నిలబడుతుంది. ఇంకా తీసేది కాదు, నిద్రపోవచ్చు ఇట్లానే పడుతుంది. అది కాదు కానీ బీజిఎం అయితే వేరే లెవెల్ ఉంటది. పీక్స్ కే డెడ్ గా ఉంటది. మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉంటది. మనం అనుకున్నట్టే ఓమిది కూడా పీక్స్ లో ఉంటది. లాస్ట్ ఇంకా క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. క్లిష్ట ఇంటర్వెల్ ముందు ఒక యాక్షన్ సీన్ వస్తుంది, మైండ్ బ్లోయింగ్ ఉంటది, మామూలుగా ఉంటది. సినిమా అయితే సెకండ్ హాఫ్ తర్వాత నుంచి హైప్ సీన్స్ ఉంటాయి, గూస్ బాంబ్స్ వచ్చేస్తాయి. మనం అనుకుంటాం కదా పవన్ కళ్యాణ్ చూస్తేనే ఓమి సీన్స్ క్యారెక్టరేషన్ కూడా పీక్స్ లో ఉంటది, అన్ని బ్యాలెన్స్ చేస్తాడు. దానికి కూడా ఓమికి ఉంటది కదా, బీజం కూడా పిచ్చ లెవెల్ ఇచ్చినాడు, పిచ్చగా ఉంటది. టాప్ డైరెక్టర్స్ యాక్షన్ వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మటుకు ఆయనకి గుడి కడతారు. ఎందుకంటే ఇప్పట్లో ఉండేది ఎస్ జయసూర్య, మళ్ళా హారీష్ జయశంకర్, వాళ్ళ సరసన సుజిత్ చేరిపోతాన్న, వాళ్ళ కన్నా భయంకరంగా తీసినాడు బ్లడ్ బాత్ సినిమా. పవన్ కళ్యాణ్ కుంటే పడిన సీన్లు అన్ని బ్లడ్ బాత్. ఏ రికార్డు ఉందో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొట్టేస్తారు. ఫస్ట్ హాఫ్ ఒక 145 minutes 1 hour వరకు స్లోగా సాగింది బ్రో. తర్వాత ఇంకైతే ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి వస్తుంది మూవీ. అసలు తట్టుకోలేం బ్రో, సీట్లో ఎవరు నిలబడరు. అసలు నాకు తెలిసి సీట్లో ఎవరు కూర్చోరు. ఫుల్ వైలెన్స్ వచ్చిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఫుల్ గా అసలు పిక్స్ లోకి వెళ్ళిపోతుంది. ఫుల్ బ్లడ్ బాత్. సెకండ్ హాఫ్ అంతా బ్లడ్ బాత్. ఫస్ట్ హాఫ్ 1 hour ఓపిక్ గా పేషెన్స్ గా స్టోరీ అదేమీ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే కన్నా నీకు సెకండ్ హాఫ్ లో మాత్రము ఒక వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది బ్రో మూవీ. ఈ పుష్ప 2, సలార్ అంట, ప్రభాస్ అంట మనకు అవసరం లేదు బ్రో. మా రికార్డులు మాకు ఉంటాయి. మా నైజాం రికార్డు మేము కొడితే చాలు. మా నైజాం లో మేము ఇప్పుడే కొట్టేశాం. అడ్వాన్స్ సేల్స్ లోనే ఎవడు కొట్టలేదు. పవన్ కళ్యాణ్ తర్వాత మగాడు ఎవడైనా నైజాంలో నిలబడతాడంటే మహేష్ బాబే. పవన్ కళ్యాణ్, మహేష్ బాబే. దీని తర్వాత ఎవరెవరో వస్తున్నారు, అల్లు అర్జున్ అంట, మాకు తెలీదు అవంతా. మా వరకు అంటే నైజాంలో కానీ ఇక్కడ కానీ మన రాయలసీమలో కానీ మదనపల్లిలో కానీ రికార్డులు ఉంటాయంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబే. మహేష్ బాబు తర్వాత ఇంకా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ కానీ ఈ కొట్టేస్తాడు బ్రో. 1 week లో వచ్చేస్తుంది. రికార్డ్స్ అనేది 1 week లో క్లియర్ అయిపోతాయి. ఇంకా 100 మంది వచ్చినా పవన్ కళ్యాణ్ నోటిచ్చేది ఎవరి వల్ల కాదు. ఇంకా 100 మంది వచ్చినా పవన్ కళ్యాణ్ నోటిచ్చేది ఎవరి వల్ల కాదు. అది ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఎవరి వల్ల కాదు. ఇంకా 100 ఏళ్ళు అయినా కూడా క్రేజ్ అట్లే ఉంటుంది. పవర్ స్టార్ క్రేజ్ అనేది కాదు, ఎప్పటికైనా కూడా క్రేజ్ అట్లే ఉంటుంది.